హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమ్య ఆర్కే బ్లాగ్స్. ఇప్పుడు మనం చూడబోయేది ఆల్రెడీ మీకు వీడియోలో చూపించా అండి. ఇది షార్ట్ వీడియోలో ఎలాస్టిక్ బ్లౌజ్ కి దీన్ని నేను ఫ్రాక్ గా కన్వర్ట్ చేస్తున్నాను. మీషోలోనే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట. ఇది 3 మీటర్స్ వచ్చింది. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి. మనకి వెల్వెట్ క్లాత్ ఇలా చాలా బాగుంది. నేను స్టిచ్ చేసి చూపిస్తాను ఎలా. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ మన సైడ్ అంటే ఓపెన్స్ మన సైడ్ ఉండేటట్లు వేసుకోవాలి. అక్కడ నుంచి ఇటు కార్నర్కి వేలు పెట్టేసి ఇట్లా కోన్ షేప్లో వేసుకోవాలండి. వీడియోలో కనిపిస్తుంది కదా, అలా కోన్ షేప్లో వేసుకొని కోన్ షేప్లో పెట్టుకున్నాను కదా, అటు సైడ్ వచ్చింది. నేను జస్ట్ ఇటు సైడ్ టర్న్ చేసుకున్నాను అంతే. నేనైతే మా పాప నడుములు ప్లస్ లెంత్ కొలుచుకొని పెట్టుకున్నానండి. 10 ఇయర్స్ పాప అండి. నేను నడుము దగ్గర వచ్చేసి 6 పెట్టుకున్నాను, కింద హైట్ వచ్చేసి 38 పెట్టాను. అది కట్ చేస్తుంటేనే ఇంకా ఎక్స్ట్రా పీస్ మిగులుతుంది కదండి. అందులో నేను మా పూజ రూమ్ ఉంటుంది కదా, దాని సెల్ఫ్కి ఎంత వస్తుంది అనేది లెంత్ విడ్త్ కొలుచుకొని నేను దానికి కూడా కట్ చేసుకుంటున్నాను అండి. వేస్ట్ ఎందుకు చేయడం, క్లాత్ ఎలాగో మిగిలింది కదా అనేసి అలా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా పీస్ చాలా ఉందండి. మనం ఇప్పుడు బౌ కూడా ప్రిపేర్ చేసుకుందాం అనేసి నేను దానికి కూడా కట్ చేసుకున్నాను. ఇలా గోల్డ్ బార్డర్ ఉన్నది నేను మీషోలోనే తీసుకున్నానండి. ఇది కూడా ప్లెయిన్ది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్నాను అనమాట బార్డర్ తోటి. చూడండి, స్టిచ్ చేసిన తర్వాత లుక్ వైజ్ ఇలా ఉంటుంది. చాలా బాగా వచ్చిందండి. సెల్ఫ్లో దేవుని ఫొటోస్ పెడతాం కదండి, దానికోసం స్టిచ్ చేశాను. చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ మన ఫ్రాక్ అండి. మెయిన్ ఎలాస్టిక్ బ్లౌజ్ తీసుకున్నాను కదండి, అదే అయితే ఎలాస్టికే. బట్ నేనేం చేసిన అంటే కట్ చేసి బ్యాక్ సైడ్ జిప్ పెట్టానండి. ఎందుకంటే కంఫర్ట్ కోసం, పాపకి తీసేయడానికి కూడా కంఫర్ట్గా ఉంటుందని నేను జిప్ వేసాను. నెక్స్ట్ అటు కార్నర్కి ఇటు కార్నర్కి లైట్గా కుట్లు తీసేసి లైనింగు ప్లస్ మనం కట్ చేసుకున్నాం కదా మెయిన్ క్లాత్, అది జాయిన్ చేసి కుడుతున్నాను అనమాట. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇక్కడ అంటే కెమెరా అటు సైడు పెట్టాల్సింది ఇటు పెట్టాను. ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి కుట్టేసేయాలండి. మొత్తం కుట్టేసుకొని చూడండి, వీడియోలో కనిపిస్తుంది. ఇలా కుట్టేస్తే మనకి ఫ్రంట్ సైడ్ టర్న్ చేసినప్పుడు దాని లుక్ అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇలా కనిపిస్తుంది కదా. ఇలా జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ లోపల లైనింగ్ ఉంటుంది కదా అండి, దాన్ని కూడా జాయిన్ చేసేసి నేను పీకో వేసేసిన అనమాట. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, నేను చేసేసిన లోపల. అండ్ నెక్స్ట్ కింద కూడా నేను పీకో చేయకుండా ఇలా మనకి మీషోలోనే దొరుకుతుందండి. ఇది లైన్ అండ్ వైర్ అండి. ప్యాక్ ఆఫ్ 12 వచ్చినాయి అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్కి కింద పెట్టేసి పీకో వేస్తున్నాను అనమాట. ఈ లైన్ అండ్ థ్రెడ్ మనకి ఓన్లీ డ్రెస్సెస్కి, శారీస్కే కాకుండా జ్యువెలరీ మేకింగ్కి కూడా యూజ్ అవుతుంది అండి. నేను ఇప్పుడైతే ప్రజెంట్ దీనికి వేసేసి ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఈ లైనింగ్ వైరు వేసి చేసిన తర్వాత మనకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అండి. నార్మల్ పీకోకి నార్మల్గా వస్తుంది, ఇది వేసిన తర్వాత మనకి ఇలా మొత్తం చూపిస్తాను చూడండి, మీకు వీడియోలో అర్థమవుతుంది. కింది వైపు ఇలా కుచ్చులుగా కనిపిస్తుంది అనమాట. ఇలా రౌండ్గా చూడండి, నీట్గా వస్తుంది అనమాట. మనకి కనిపిస్తుంది కదా మీకు. ఇలా పీకో అయిపోయిన తర్వాత నేను జాయిన్ చేసుకున్నానండి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ మొత్తం జాయిన్ చేసినాను కదా, సైడ్లోకి ఓపెన్ ఉంది కదా, అది మొత్తం జాయిన్ చేసిన అనమాట. మొత్తం జాయింట్ అయిన తర్వాత చూడండి మనకి ఎలా ఉంది ఫ్రాక్ అనేది. లుక్ వైజ్ ఇలా వచ్చేసింది అనమాట. మొత్తము కనిపిస్తుంది కదా వీడియోలో మీకు. ఇలా ఉంది, కింద ఫ్రిల్స్ లాగా మంచిగా వచ్చిందనమాట మనకి ఇలా. అయితే దీని స్టిచ్చింగ్ చాలా ఈజీ అండి. నేనైతే చాలా ఈజీగా కుట్టేశాను అనమాట. అయితే ఇప్పుడు ఇటు సైడు మగ్గం వర్క్ వేయించి ఉంది కదా అండి, నేనైతే మగ్గం వర్క్ వేయలేదు. జస్ట్ నా దగ్గర ఉన్న స్టోన్స్ని నేను స్టిక్ చేసుకున్నాను అనమాట. చూడండి, మనకి నచ్చిన ప్యాటర్న్ ఏదో ఒకటి గీసేసుకొని ఇలా గమ్ మీకు ఆల్రెడీ చూపించాను కదండి. గమ్ము, ఆ గమ్ తోటే నేను నా దగ్గర ఉన్న స్టోన్స్ ఉంటాయి కదా, వాటిని అంటించేస్తున్నాను అనమాట. అలా స్టిక్ చేసుకుంటున్నాను. చూడండి, మీకు కనిపిస్తుంది కదా మంచిగా.
మోస్ట్లీ అయితే డీట్స్ ఉన్నాయండి ఇటు సైడ్, బట్ నేను మాత్రం ఖాళీ లీవ్స్ లాగా డ్రా చేసేసి పెట్టేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. బట్ నాకైతే అంటే కొంచెం లేట్ అయింది, ఎందుకంటే నేను వేరే ఫంక్షన్స్ ఇట్లా ఉంటే వెళ్ళానండి మిడిల్లో, అందుకని అది ఒకటే రోజు కాలేదన్నమాట. మనం సరిగ్గా కూర్చొని కుడితే ఇది ఒకటే డేలో కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఈ వర్క్ మనకి స్టిచ్చింగ్ అవుతుంది ప్లస్ ఇది కూడా అయిపోతుంది. చూడండి లుక్ వైజ్ ఎంత బాగా కనిపిస్తుంది కదా మనకి. నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా అండి, బౌ కోసం కట్ చేస్తున్నా అండి. అదే హెయిర్ క్లిప్ బ్యాక్ సైడ్ ఇప్పుడు ట్రెండింగ్ అవే నడుస్తున్నాయి కదా, అదే ఆల్రెడీ నేను ఎలా చేయాలనేది వీడియో పోస్ట్ చేశాను కదా. సేమ్ అదే మెథడ్లో ఈ ఫ్రాక్కి సెట్ అయ్యేది రెడ్ కలర్ది రెడీ చేసుకుంటున్నాను అనమాట. అలా ప్లెయిన్గా అనిపిస్తుందని సేమ్ అవే స్టోన్ తోటి మళ్ళీ నేను స్టిక్ చేసుకున్నాను అనమాట బౌక్ కూడా. నా దగ్గర ఉన్న వాటితోటి స్టిచ్ చేసేసి పెట్టేసిన అండి. చూడండి లుక్ వైజ్ ఎలా ఉంది, చాలా బాగుంది కదా. చూడండి ఫైనల్ లుక్ ఎంత బాగా వచ్చింది. ఇలా నేను ఒక క్లాత్ తీసుకొని మల్టీపర్పస్గా యూజ్ చేశాను, మీకే చూపించాను 3 పర్పస్గా. ఇంకా క్లాత్ నాకు మిగిలే ఉంది. ఇలా తీసుకుంటే మనకి మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.